అలానే గురు వీక్షణం మీ జన్మరాశికి లాభస్థానం మీద కూడా ఉంటుంది. లాభస్థానం అంటే ఏంటి? సమస్తమైన లాభాలు, ఉద్యోగ లాభాలు, వ్యాపార లాభాలు, కుటుంబ లాభాలు, అంటే అనేక రకాలైనటువంటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. అలానే గురువీక్షణం మీ జన్మరాశి మీద కూడా ఉంటుంది. జన్మరాశి మీద గురువీక్షణం అనేటటువంటిది ఏర్పడినప్పుడు ఇది కూడా అత్యంత అనుకూలంగా మారుతుంది. అసలు గురుడు అంటే ధర్మప్రభువు కదా, అంటే నిజాయితీతో పనిచేయటం, మీ యొక్క నిబద్ధతకు ఎదుటి వాళ్ళు ఫిదా అయిపోతారు అసలు. ఎందుకంటే అంటే ఏమీ ఆశించకుండా చేసేటటువంటి పనుల వలన కుంభరాశి వారు అత్యంత గొప్ప ఫలితాలు పొందుతారు. ఇప్పటిదాకా మీ ప్రతిభ మసకబారిపోయి ఉంటుంది. ఇప్పటిదాకా అంటే మీ ప్రతిభను, మీ యొక్క తెలివితేటను, మీ యొక్క ఇంటలెక్చువాలిటీని, మీలో ఉండేటటువంటి ఇంటర్నల్ స్కిల్స్ను, మీ యొక్క హార్డ్ వర్క్ను గుర్తించినటువంటి వారికి కూడా ఆ రికగ్నైజేషన్ అనేటటువంటిది గురుడు పంచమ స్థానంలోకి రాగానే కనిపిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి. అంటే కుంభరాశి వారికి గురుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ఈ ఫలితాలు కుంభరాశిలో జన్మించినటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందలేకపోతున్నారంటే మీ వ్యక్తిగత జాతకంలో కనుక గురుడు పాపస్థానాలలో కానీ నీచ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే గొప్ప ఫలితాన్ని పొందలేరు. ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోండి. అసలు గురుడు ఏ స్థానంలో ఉన్నాడు, లగ్నం ఏంటి, గురుడు ఏ స్థానంలో ఉన్నాడు, లగ్నం నుంచి పెట్టి కౌంట్ చేయండి. లగ్నం నుంచి, లగ్నమే 1వ స్థానం, 1, 2, 3 కౌంట్ చేసి పాపస్థానాలలో కనుక ఉంటే దానికి సంబంధించిన పరిహారం చేయించుకుంటే గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశి వారికి గురుడు వల్ల కలిగే ఫలితాలు. శుభం.